పిల్లలకు ఇచ్చే దగ్గుమందు విషయంలో జాగ్రత్త వహించకపోతే ఘోర విషాదం తప్పదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో చిన్నారుల మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కిడ్నీ వైఫల్యం కారణంగా 15 రోజుల్లో 11 మంది పసికందులు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో 9 మంది చనిపోగా రాజస్థాన్లో 2 మృత్యువాత పడ్డారు. వీరంతా 5 ఏళ్లలోపు వారే. సాధారణ జ్వరం, జలుబుకు చికిత్స తీసుకున్న చిన్నారులు కిడ్నీ వైఫల్యంతో చనిపోవడం తీవ్ర కలవరం పెడుతోంది. అయితే వైద్య పరీక్షల్లో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మృతుల కిడ్నీ బయాప్సీలో విషపూరితమైన డైథిలిన్ గ్లైకోల్ కాలుష్యం ఉన్నట్టుగా వెల్లడైంది. కాఫ్ సిరప్ల ద్వారానే ఇది చిన్నారుల శరీరంలోకి చేరినట్లుగా గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన చింద్వారా జిల్లా అధికారులు 2 రకాల దగ్గు అరుకులపై నిషేధం విధించారు. కోల్డ్రీఫ్, నెక్స్ట్రోడియస్ కాఫ్ సిరప్ అమ్మకాలు, వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. ఐసీఎంఆర్ బృందం మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో పర్యటించి బ్లడ్ శాంపిల్స్ సేకరించింది.